మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. ప్రతీకార సుంకాల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే 245% సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. తమ దేశానికి అరుదైన ఖనిజాలు నిలిపివేయడంతో పాటు బోయింగ్ కంపెనీ విమానాల ఆర్డర్స్ ని రద్దు చేయడంతో ట్రంప్ మరింతగా రెచ్చిపోయారు. అయితే చర్చలకు మాత్రం ద్వారాలు తెరిచే ఉంచారు. కానీ ముందుకు రావాల్సింది డ్రాగనే అని, తమకు అవసరం లేదని అంటోంది. మరోవైపు అమెరికా బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది చైనా. ఇదే సమయంలో ట్రంప్ యంత్రాంగంతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు సయ్యంటూ రెచ్చిపోతున్నాయి. అమెరికా చైనా వాణిజ్య సుంకాల యుద్ధం పతాక స్థాయికి చేరిపోయింది. తాజాగా డ్రాగన్ కంట్రీ నుంచి దిగుమతులపై ఏకంగా 245% సుంకాలను విధించింది అగ్రరాజ్యం. అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ విమానాల ఆర్డర్లను తీసుకోవద్దని తమ కంపెనీలను చైనా ఆదేశించడంతో అధ్యక్షుడు ట్రంప్ మరింత రెచ్చిపోయారు. అంతకుముందు అమెరికాకు అవసరమైన కీలకమైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపివేయడంపై ఆగ్రహంతో ఉన్నారు. అరుదైన ఖనిజాలు, వాటి ఉత్పత్తుల కోసం విదేశాలపై విపరీతంగా ఆధారపడటం వల్లే తలెత్తే భద్రతాపరమైన ప్రమాదాలపై విచారణకు ఆదేశిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశారని శ్వేతభవనం వెల్లడించింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను మరోసారి అత్యున్నతంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీని మొదటి రోజే ప్రారంభించారని గుర్తు చేసింది. నూతన వాణిజ్య ఒప్పందాలు, సుంకాలపై 75కు పైగా దేశాలు అమెరికాతో చర్చలకు ముందుకొచ్చాయని పేర్కొంది. అందుకే ఆయా దేశాలపై సుంకాలను వాయిదా వేసినట్లు వెల్లడించింది. చైనాపై మాత్రం ప్రతీకార సుంకాలు కొనసాగుతాయని తేల్చి చెప్పింది. చైనా ఉత్పత్తులను ఇకపై అమెరికాలో విక్రయించాలంటే 245% సుంకాలు చెల్లించాల్సి ఉంటుందని ఫ్యాక్ట్ షీట్లో స్పష్టం చేసింది. చైనాతో చర్చల కోసం ముందడుగు వేయాలంటే అహం అడ్డొస్తోంది అగ్రరాజ్యానికి. కింద పడ్డా నాదే పైచెయ్యి అనే చందంగా వ్యవహరిస్తోంది. వాణిజ్య ఒప్పందంపై చర్చలకు రావాల్సింది చైనాని అని, తమకు ఆ అవసరం లేదని స్పష్టం చేశారు వైట్ హౌస్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్. చైనానే మాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలి, ఇతర దేశాలకు మధ్య తేడా లేదు, కాకపోతే ఆ దేశంపై సుంకాలు ఎక్కువగా ఉన్నాయి అంతే అని లీవిట్ పేర్కొన్నారు. తమ మార్కెట్ పైనే చైనా ఎక్కువగా ఆధారపడుతోందని ఆమె తెలిపారు. అయితే చైనాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవటానికి అధ్యక్షుడు ట్రంప్ సిద్ధంగా ఉన్నారని లీవిట్ వెల్లడించారు. మరోవైపు శ్వేత సౌతం మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ ధరించిన దుస్తులు చర్చనీయాంశమయ్యాయి. అవి తమ దేశంలో తయారైనవేనని పేర్కొన్న చైనా అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంది. వీటిపై ఓ చైనా దౌత్యవేత్త స్పందిస్తూ తమను నిందిస్తూనే తాము తయారు చేసిన వస్తువులు కొనుగోలు చేయటం అమెరికాకు అలవాటేనంటూ ఎద్దేవా చేశారు. లీవిట్ ధరించిన నల్లటి లేసుతో కూడిన ఎరుపు రంగు దుస్తులు చైనాలో తయారయ్యాయని పేర్కొంటూ చైనీయులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. వాణిజ్య సుంకాల యుద్ధంలో తమతో డి అంటే డి అన్నట్టుగా వ్యవహరిస్తున్న చైనాను కట్టడి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. సుంకాలకు సంబంధించి ఇతర దేశాలు తమతో చర్చలకు వచ్చినప్పుడు చైనాతో వాణిజ్య కార్యకలాపాలను తగ్గించుకోవాలని, వాటిపై ఒత్తిడి తేవడం ద్వారా ఆ దేశాన్ని ఒంటరి చేసేందుకు ట్రంప్ ఒత్తిడి తేనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రతీకార సుంకాల బారి నుంచి తప్పించుకోవాలంటే చైనా ఉత్పత్తుల రవాణాకు అనుమతులు నిరాకరించాలని, చైనా కంపెనీలు తమ భూభాగంలో లేకుండా చూడాలని అడిగేందుకు సిద్ధమైనట్టు అందులో పేర్కొంది. అందుకు ఆయా దేశాలు అంగీకరిస్తే చైనా ఆర్థికంగా దెబ్బతినే అవకాశం ఉంది. బోయింగ్ విమానాలు కొనుగోలు చేయొద్దని చైనా నిర్ణయించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఒప్పందం నుంచి మధ్యలో విరమించుకోవటం సరైంది కాదంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ప్రత్యర్థులతో జరుగుతున్న వాణిజ్య యుద్ధంలో అమెరికా ప్రయోజనాలు ఖచ్చితంగా కాపాడుకుంటామని ఉద్ఘాటించారు. టారిఫ్ వార్ని ముగించే విషయంలో చైనాతో ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. ఆ అవసరం చైనాకు మాత్రమే ఉందన్నారు. ప్రస్తుతం బంతి చైనా కోర్టులో ఉందని వెల్లడించారు. ఇక అమెరికా వాణిజ్య యుద్ధానికి భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది చైనా. ఇదే సమయంలో ట్రంప్ యంత్రాంగంతో సంప్రదింపులకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. టారిఫ్ యుద్ధాన్ని విరమించే విషయంలో చర్చలకు సంబంధించి బంతి చైనా చేతిలోనే ఉందని ట్రంప్ పేర్కొన్న నేపథ్యంలో చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో చర్చలకు మొగ్గు చూపింది. చర్చల కోసం సంధానకర్తగా లీ చెంగాంగ్ని నియమించింది. 2020లో అమెరికా చైనా మధ్య జరిగిన వాణిజ్య చర్చల్లో చెంగాంగ్ పాల్గొన్నారు. ఆయన గతంలో ప్రపంచ వాణిజ్య సంస్థలో చైనా రాయబారిగా సేవలందించారు. వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టింది అమెరికానే. ఈ విషయంలో మా వైఖరి స్పష్టంగా ఉంది. సుంకాల యుద్ధం లేదా వాణిజ్య యుద్ధంలో విజేతలెవరూ ఉండరు. ఈ వాణిజ్య యుద్ధాన్ని మేం కోరుకోవటం లేదు. అదే సమయంలో ఈ పోరాటానికి భయపడే ప్రసక్తే లేదు అన్నారు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్.
చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అమెరికా అనుకుంటే తమపై చేస్తున్న ఒత్తిడిని వెంటనే ఆపాలి. బెదిరింపులు, బ్లాక్మెయిల్ చేయటం మానేయాలి. గౌరవం, సమానత్వం, పరస్పర ప్రయోజనాల ఆధారంగా చైనాతో చర్చలు జరపాలి అని తెలిపారు. మరోవైపు చైనాపై వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్లో పేర్కొన్న 245% సుంకాలు గరిష్టం మాత్రమే. అన్ని దిగుమతులపై గంపగుత్తగా వేసే భారం కాదు. ఆ విషయం ఫ్యాక్ట్ షీట్లోనే స్పష్టంగా ఉంది. ఉదాహరణకు చైనా నుంచి దిగుమతి చేసుకునే సిరెంజులు, సూదులపై అత్యధికంగా 245% సుంకాలున్నాయి. 2024లో జో బైడెన్ హయాంలో వాటిపై 100% సుంకాలు విధించారు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక 20% ఫెంటైనిల్ సుంకాలు వేశారు. తర్వాత ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలన్నింటిపైనా విధించిన ప్రతీకార సుంకాల్లో భాగంగా చైనాపై 34% విధించారు. దానికి చైనా ధీటుగా స్పందించి తాను ప్రతీకార సుంకాన్ని విధించడంతో ఆ సుంకాన్ని క్రమక్రమంగా పెంచుకుంటూ 125%కి తీసుకువెళ్లారు. అది 125%, ఫెంటైనిల్ సుంకం 20% కలిపితే 145% అయింది. సిరెంజులు, సూదులపై బైడెన్ హయాంలో విధించిన 100% కూడా కలుపుకుంటే వాటిపై భారం 245%కి చేరింది. అలాగే చైనా నుంచి దిగుమతి చేసుకునే ఊలు స్వెట్టర్లపై అమెరికా సుంకాల భారం ప్రస్తుతం 168.5%గా ఉంది. ఇలా ఉత్పత్తిని బట్టి సుంకాల్లో తేడా ఉంటుంది.